క్రీస్తునందు దేవుని పిల్లలకు మీ అందరికీ నిండు వందనాలండి. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు విజయరాజు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అభిషక్తులైన మరి రేపల్లి చుట్టుపక్కల నుంచి కూడా ఉన్నారే, వచ్చారేమో, దైవజనులందరికీ నిండు వందనాలండి. ఒకసారి హల్లెలూయా చెబుతారా? అందరు బాగున్నారా? ఒక చిన్న ప్రార్థన చేసి వాక్యం చెప్పమంటారా? ఒక పాట పాడుకుందామా? ఒక చిన్న పాట కూడా పాడతానులే, అది వెళితే ఎందుకు. స్తోత్రగానము నీకే యేసయ్యా, క్షేత్రములన్నిటిలో మించిన దేవుడవు, సాటిరారు ప్రఖ్యాతులెవ్వరు, సరిలేరయ్య నీకు ఏ దైవము. స్తోత్రగానము నీకే యేసయ్యా, క్షేత్రములన్నిటిలో మించిన దేవుడవు, స్తోత్రగానము నీకే యేసయ్యా, క్షేత్రములన్నిటిలో మించిన దేవుడవు, సాటిరారు ప్రఖ్యాతులెవ్వరు, సరిలేరయ్య నీకు ఏ దైవము, సాటిరారు ప్రఖ్యాతులెవ్వరు, సరిలేరయ్య నీకు ఏ దైవము. స్తుతి నైవేద్యముతో నిన్ను పూజింతును, ఉత్సాహగనులతో నిన్ను ఆరాధింతును, స్తుతి నైవేద్యముతో నిన్ను పూజింతును, ఉత్సాహగనులతో నిన్ను ఆరాధింతును. స్తోత్రగానము నీకే యేసయ్యా, క్షేత్రములన్నిటిలో చిన్న దేవుడవు. చప్పలు కొడతాం. గిరులన్నిటిలో ఎంత వెదకినను అమరులు లేరు నీ వంటి వారు, గిరులన్నిటిలో ఎంత వెదకినను అమరులు లేరు నీ వంటి వారు, వేల్పులలో బహుగనుడవు నీవయ్యా, వేల్పులలో బహుగనుడవు నీవయ్యా, ఇహ పరమందు నీవే పూజార్కుడవు, ఇహ పరమందు నీవే పూజార్కుడవు, స్తుతి నైవేద్యముతో నిన్ను పూజింతును, ఉత్సాహగనులతో నిన్ను ఆరాధింతును, స్తుతి నైవేద్యముతో నిన్ను పూజింతును, ఉత్సాహగనులతో నిన్ను ఆరాధింతును. స్తోత్రగానము నీకే యేసయ్యా, క్షేత్రములన్నిటిలో మించిన దేవుడవు. తప్పకూడదు.
నిధులను దాచి భూమిని సిరులతో దీవించితివి. మేఘాలలో నీటి నిధులను దాచి భూమిని సిరులతో దీవించితివి. జనులందరికీ పోషణ నీవయ్యా, జనులందరికీ పోషణ నీవయ్యా. నీతో పోల్చదగిన దేవుడు లేడయ్యా, నీతో పోల్చదగిన దేవుడు లేడయ్యా. స్తుతి నైవేద్యముతో నిన్ను పూజింతును, ఉత్సాహగనులతో నిన్ను ఆరాధింతును. స్తుతి నైవేద్యముతో నిన్ను పూజింతును, ఉత్సాహగనులతో నిన్ను ఆరాధింతును. స్తోత్రగానము నీకే యేసయ్యా, క్షేత్రములన్నిటిలో చిన్న దేవుడవు. అమరుడవు నీవు, అదృశ్య దేవుడవు, దాసుని రూపమును ధరించితివి. అమరుడవు నీవు, అదృశ్య దేవుడవు, దాసుని రూపమును ధరించితివి. రిక్తునిగా సిలువను మోసితివి, రిక్తునిగా సిలువను మోసితివి. నీ త్యాగ నిరతిని కొనియాడిన యేసయ్యా, నీ త్యాగ నిరతిని కొనియాడిన యేసయ్యా. స్తుతి నైవేద్యముతో నిన్ను పూజింతును, ఉత్సాహగనులతో నిన్ను ఆరాధింతును. స్తుతి నైవేద్యముతో నిన్ను పూజింతును, ఉత్సాహగనులతో నిన్ను ఆరాధింతును. స్తోత్రగానము నీకే యేసయ్యా, క్షేత్రములన్నిటిలో చిన్న దేవుడవు. స్తోత్రగానము నీకే యేసయ్యా, క్షేత్రములన్నిటిలో దేవుడవు. సాటిరారు ప్రఖ్యాతులెవ్వరు, సరిలేరయ్య నీకు ఏ దైవము. సాటిరారు ప్రఖ్యాతులెవ్వరు, సరిలేరయ్య నీకు ఏ దైవము. స్తుతి నైవేద్యముతో నిన్ను పూజింతును, ఉత్సాహగనులతో నిన్ను ఆరాధింతును. స్తుతి నైవేద్యముతో నిన్ను పూజింతును, ఉత్సాహగనులతో నిన్ను ఆరాధింతును. స్తోత్రగానము నీకే యేసయ్యా, క్షేత్రములన్నిటిలో చిన్న దేవుడవు. స్తోత్రగానము నీకే యేసయ్యా, క్షేత్రములన్నిటిలో చిన్న దేవుడవు. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం నాయనా. ఈ రెండవ రాత్రి భక్తి గల నీ పిల్లలు నీ సన్నిధానానికి వచ్చారు నాయన. ఎవరికేది అవసరమో మీరు విరిచి వడ్డించగల శక్తిగల దేవుడు తండ్రి. మారు మనసు అవసరమైన వారికి మారు మనసు ఇవ్వండి. ఇంకా ఆధ్యాత్మికంగా బలపరచబడవలసినటువంటి వారిని
ఈ రాత్రి వారి హృదయాలు మండనివ్వండి నాయన. స్వస్థత అవసరమైన వారికి ఖచ్చితంగా మీ కృపను బట్టి మేలు చేయండి, స్వస్థత ఇవ్వండి. చేరువచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి నాయన. అల్పుడును తండ్రి, ఎన్నిక లేని వాడను, ధూళిలాంటి నన్ను బలపరిచి కృపతోనూ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాడుకొనమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి హల్లెలూయా చెబుతారా? మంచిది. దాదాపుగా 5 నిమిషాలు తక్కువ 10 అయిపోయింది. 5 నిమిషాలు తక్కువ 10 అయింది కదా. 11 గంటల వరకు మాట్లాడొచ్చా? అభ్యంతరం లేదు బ్రదర్, మాట్లాడండి అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. ఓకే. సాధ్యమైనంత వరకు నేను కరెక్ట్గా 11 గంటల వరకు మాట్లాడాల్సి వస్తుంది. తక్కువ మాట్లాడడం సాధ్యపడదు. 1 గంట కరెక్ట్గా మాట్లాడుతాను నేను. ఓకే. మీరు మాత్రం చెంపల మీద చేసుకునేనండి, దిగులుగా ఉండి అలా ఉండకండి, సంతోషంగా ఉండండి. దేవుడు మనకిచ్చిన వరం ప్రశాంతంగా సంతోషంగా జీవించడం. సంతోషం అనేటువంటిది అది డబ్బుకు ముడిపడి లేదు. తెలుసా మీకు ఆ విషయం? డబ్బుంటే సంతోషంగా ఉండడం అంటే అది అబద్ధం. డబ్బు ద్వారా సంతోషం ఉండదు, పదవి ద్వారా అంతకంటే ఉండదని నేను నమ్ముతాను. అర్థమవుతుందా? సంతోషం అది హృదయానికి సంబంధించింది కాబట్టి ఆ హృదయానికి అవసరమైనది దొరికినప్పుడు సంతోషంగా బ్రతికేస్తాం. హల్లెలూయా. అంతే కదండి. హృదయానికి డబ్బులు కావాలి, శరీరానికి డబ్బులు కావాలి, ఏదో శరీరానికి. హృదయానికి ఏం కావాలి చెప్పండి? హృదయం సంతోషంగా ఉండాలంటే ఏదో దానికి దొరకాలి. ఎగ్జాంపుల్ ఊరికి ఒక మాట చెబుతాను. దేవుని కృప నీ మీద ఉందనుకో, మీ ఆయన సూపర్గా ప్రేమిస్తాడు నిన్ను, ఇంకంతకంటే ఆస్తి ఏముంటుంది? అవునా? భార్య ప్రేమిస్తే భర్తకు అంతకంటే సంతోషం ఏముంది? ఇదేంటి ఇటు వచ్చాడు అన్నట్టు చూస్తున్నారు వీళ్ళు. అది మనం ఎప్పుడో పెళ్ళయింది, మాకు ఇంతవరకు ఏం దొరకనట్టు కనపడలేదు, అనవసరంగా చేసుకున్నాం అన్నట్టు చాలామంది చూస్తున్నారు. కానీ హృదయానికి అవసరమైన దేవుని వాక్యం కానీ మనకు దొరికితే కరెక్ట్గా ఫిట్ అయింది, అది సరిపోయింది. దేవుని మాట స్తోత్రం చెప్పాలి. ఆ ఖాళీ పూర్తి చేయగలిగినటువంటిది దేవుడేనండి. అందుకని ఈ రాత్రి దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి. నేను మీకు తెలియని విషయాలు ఏమీ చెప్పను, మీకు తెలిసిన విషయాలే మీరు ఎప్పుడు వింటున్నటువంటివే. వాటిలో నుండే 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు కొత్త వాటిని ఆశించకండి. ఏ తల్లి అయినా ఎప్పుడు చేసే పప్పుచారు, పప్పు, వంకాయ కూర, ఆ చికెను, ఆ కోడిగుడ్డు కూర ఇదేనా వండిద్ది. అప్పుడప్పుడు చేపలు, మాంసం ఇదేనా ఇంకేమైనా ఆకాశం నుంచి తీసుకొచ్చి కూర వండిద్దా? చెప్పరేంటమ్మా? అది తినే కదా బ్రతికేస్తున్నాం. హల్లెలూయా. ఒకడు అన్నాడంట, 2 సహోదరులు చర్చికి వెళ్తారండి. ఒకడు అన్నాడు, ఒరే నేను రేపు వచ్చే వారం నుంచి చర్చికి రావట్లేదురా అన్నాడంట. ఏమరా అని అడిగాడు ఆ రెండో వాడు. ఈడేమన్నాడంటే, ఏం లేదు, నాకు గుర్తులు సావట్లేదు, వాక్యం పాస్టర్ గారు చెప్పింది, ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి వస్తున్నాను కానీ ఇంకా నాకు ఏం ఒక్క ముక్క కూడా గుర్తు రావట్లేదు. కాబట్టి పనికిమాలినోడు, గుర్తులేనటువంటి వాడు, వాక్యం గుర్తులేనటువంటి వాడు రావడం వేస్ట్ కదా, నేను రాదలుచుకోలేదు వచ్చే వారం నుంచి అన్నాడట. ఈ అబ్బాయి ఏమన్నాడంటే, ఒరే వాక్యం గుర్తులేదని చర్చికి రావటం మానేసావా? అవునా, నా పెళ్ళయి కూడా 25 ఏళ్ళు అయిందిరా. ఇప్పుడు కానీ నా భార్య నిలదీసి, ఎప్పుడు ఏ కూర వండానో చెప్పు మర్యాదగా, నా మీద ప్రేమ ఉంటే నిలదీసింది అనుకో, ఒక్క కూర కూడా గుర్తులేదు. పోయిన వారం ఏం వండిందో నాకే గుర్తులేదు. ఉంటుందా? మీకేమైనా గుర్తుందండి? పెద్ద పెద్ద వాళ్ళు గుర్తుంటుందేమో, స్తోత్రం చెప్పాలి. నాకు అసలే గుర్తుండదు. అప్పుడు నిలదీసింది అనుకో, కరెక్ట్గా చెప్పు, నేనంటూ నా మీద ప్రేమ ఉంటే నేను వండిన కూర గుర్తుండాలి కదా.
అని అనుకో, నాకేం తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజంరా, ఈ 25 సంవత్సరాల ఆ తల్లి చేత్తో వండిన అన్నం తిని, ఆ కూరలు తిని, ఆ భోజనం తిని ఇప్పుడు దాకా బ్రతికేశాను. ఇది నిజం అన్నాడట. నీకేమన్నా అర్థమైందా? వాక్యం కొన్నిసార్లు గుర్తు లేకపోయినా దాని సారాంశం గుర్తుంటుంది. మనోళ్ళకి అవసరమయ్యేది ఏంటంటే పిన్ టు పిన్ సబ్జెక్టు. ఇది ఎవరికి గుర్తుండాలంటే చెప్పేవాడికి గుర్తుండాలి. చెప్పేవాడు ఇతరులకు చెప్తాడు కాబట్టి తను అనుసరించకపోయినా వినేవాడికి ఆ సారాంశం బ్రతికించిద్ది వాక్యం. అర్థమవుతుందా? హల్లెలూయా. మీకు ఆ హెడ్లైన్స్ అయిన గుర్తున్నా చాలు, ఏదో ఒక మాట అయినా నిన్ను బ్రతికిస్తుంది. ఇక్కడ 100 మాటలు దేవుడు నీతో మాట్లాడితే ఆ 100 మాటలు నీ కాదు, నీకు సంబంధించింది ఒక్క మాట ఉంది, అది నిన్ను బ్రతికిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మెడికల్ షాపులో చాలా మందులు ఉంటాయి. రోగికి వెళ్ళగానే ఆ మొత్తం ఐరొండు ఇస్తాడా? చెప్పరంటయా, ఐరొండు వేసుకొని పో బతికేస్తా ఉంటాడా? ఆయనకి సంబంధించింది ఏదో ఒక మెడిసిన్ ఉంది అక్కడ, ఆ రాసిన దాన్ని బట్టి ఇచ్చేస్తాడు. ఆ 2 ట్యాబ్లెట్లు మిగితే బతికిపోయింది. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మన వాళ్ళకి ఏం కావాలంటే మందులన్నీ వేసుకోవాలనుకుంటుంటారు, దెబ్బకి పోతారు. అందుకని నీకు అవసరమైన ఈ మాట ఏదో ఉంది, ఇక్కడ నుంచి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు. దాన్ని తీసేసుకో, నీ రోగం పోయిద్ది, ఆధ్యాత్మికంగా బలపడతావు. హల్లెలూయా. ఇక్కడ నేను ఒక్క మాట చదివిస్తానే, చూడండి ఒకసారి. లూకా సువార్త 15వ అధ్యాయం 8, 9, 10 వాక్యాలు. ఏ స్త్రీకైనను 10 ఎండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతుకును కదా. అది దొరికినప్పుడు తన పనికత్తెలను పొరుగువారిని పిలిపించి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తేనండి, ఏంది ఎవరు అందులో వాళ్ళు ఉన్నారు? కొంచెం చూడండి అమ్మా. ఆ పురుషులు భలే ఆసక్తి కలిగి ఉన్నారు వెనకాల. మీరు బాగా చర్చీలు తిరిగి 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 ఏడకోటం పెట్టినా మీరే కదా ఉంటారు. అందుకని మీరు ఇన్సావరో పాడలేదు ఛార్జీలు దండగలకి. ఒక ఆమె అటు చూసిద్ది, ఒక ఆమె ఇటు చూసిద్ది, ఒక ఆమె ఇలా ఉంటుంది, ఒక ఆమె పుస్తకం తిరగేసిద్ది. ఈ బైబిల్ ఇప్పుడు శ్రద్ధ పుట్టి ఇప్పుడు బైబిల్ ఏంటి అసలు అక్కడ ఏముందని తిరగేస్తుంటుంది. ఇప్పుడు ధ్యానించకండి, అంత మీకు మంచిది కాదు. కొంచెం ఆసక్తి కలిగి 4 మాటలు వినండి. ఆ పైన గొర్రె తప్పిపోతే, ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను విడిచిపెట్టి ఆయన వెళ్ళి దాన్ని వెతకి పట్టుకొని వస్తాడు, భుజాల మీద ఎక్కించుకొని అని చెప్పాడు. అంతే కదండి. దాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. అది బయటికి తప్పిపోయిన గొర్రె, అడవిలో చిక్కుకున్న గొర్రె. ఆ అడవిలో చిక్కుకున్న ఆ కష్టాల్లో, ఆ బాధల్లో, ఆ మృగాల మధ్యలో ఉన్న గొర్రెను 99 గొర్రెలను దొడ్డిలో విడిచిపెట్టేసి ఆ గొర్రె కొరకెళ్ళి కాపాడి దాన్ని భుజాల మీద మోసుకొని వస్తాడని చెప్పాడు. ఓకే, అది అరిసిద్ది కూడా. తప్పిపోయిన దగ్గర నుంచి ఏం చేసిద్ది గొర్రె? చక్కగా మేసిద్దా? బ్యా బ్యా అని అరుస్తూ ఉన్నప్పుడు ఈయన ఎక్కడెక్కడుందో జాగ్రత్తగా ఎత్తుకొని ఆ పొదలోనో అక్కడో ఇక్కడో తీసుకొని వస్తాడు. ఇంకొక కిందకు వచ్చిన తర్వాత ఇంకొక ఆయన గురించి, చిన్న కుమారుడు గురించి మాట్లాడాడు. అది మీకు అందరికీ తెలుసు. ఇక్కడ తప్పిపోయిన ఈ 3 విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఒక స్త్రీ మెడలో ఉన్న ఒక నాణ్యం తప్పిపోతే, పడిపోతే ఆ స్త్రీ వేదన చెంది ఏడుస్తుంది కదా.
అది దొరికినప్పుడు ఆమె సంతోషిస్తుంది తన చెలికెత్తెలు అందరిని పిలుచుకొని అన్నాడు. అంతే కదండి. చిన్న కుమారుడు ఎక్కడికో లోకంలోకి వెళ్ళి పక్క వేరే దూర దేశానికి వెళ్ళి నాశనం అయ్యాడు. గొర్రె అడవిలో పడి కష్టాలు పాలయ్యి లోయల్లో పడి అది ఏడుస్తుంది. ఈ దర్జాగత్తె ఎక్కడ తప్పిపోయింది? కరెక్ట్ చెప్పారు కదా, స్తోత్రం చెప్పాలి. ఈ దర్జాగాడు ఎక్కడ తప్పిపోయాడు? దర్జాగాడు అన్నాను ఏమనుకోకండి, మిమ్మల్ని అనలేదు, దాన్ని అంటున్నాను. ఇది ఎక్కడుండి తప్పిపోయింది అన్నారు? ఇంట్లో. ఇప్పుడు ఇది ఒకసారి భౌతికంగా ఒక్క నిమిషం చెప్పేసి నేను ముందుకెళ్తానే. హల్లెలూయా చెప్పాలి. యేసు ప్రభు వారు ఏ ఉపమానము చెప్పినా ప్రాక్టికల్గా చూడకుండా ఏది చెప్పలేదు, ఊహించి ఏది చెప్పలేదు ప్రభు. నాకు తెలిసినంతవరకు ఆయన చెప్పినట్లలో 99% ఊహించి చెప్పినవి కాదు, కరెక్ట్గా చూసి చెప్పాడు ఆయన. ఎలా చెప్పాడు అంటే ఎవరి జీవితానికి వారికి, ఏ వృత్తిలో ఉన్నటువంటి వారికి అర్థమయ్యేటట్లు చాలా అద్భుతమైన ఉపమానాలు చెప్పాడు. ఇప్పుడు 2000 సంవత్సరం నుంచి ప్రపంచం దాని గురించే మాట్లాడుతుంది. ఎలా మాట్లాడాడంటే, ఎగ్జాంపుల్గా మీకు ఏం చెప్పాలి, వాక్యం ఎలా పనిచేస్తుందో చెప్పాలనుకున్నప్పుడు తన శిష్యులతో కలిసి ఆయన అలా నడిచెళ్తున్నప్పుడు అక్కడ ఒక రైతు విత్తనాలు చల్లుతున్నాడు. అంతే కదా, ఈ ఒళ్ళో తీసి ఇలా చల్లుతుంటాడు. ఏయ్ అటు చూడండి అన్నాడు. చూశారు. విత్తువాడు విత్తుచున్నాడు. అయిగో కొన్ని త్రోవ పక్కన పడినవి, అయిగో చూడండి ఒకసారి, ఆకాశ పక్షులు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయి. ఇగో కొన్ని చూడండి ఆ త్రోవ పక్కన పడినవి, 3 రోజులకే మొలకొస్తాయి, కానీ త్వరగా నిండిపోతాయి. ఎందుకంటే దాని కింద నేల కింద ఏమి లేదు, అదే ఆ మొక్క కింద మెత్తటి మట్టి లేదు. అయిగా చూడండి అదే నెమ్ము లేనందున అది ఎండిపోయింది ఎండ వచ్చినప్పుడు. అవి చూడండి ముళ్ళ పొదలోకి ఎగిరెగిరి పడుతున్నాయి. అవి మొలుస్తాయి, బాగానే ఉంటాయి, కానీ దాన్ని అణిచివేసింది, అది ఫలించదన్నాడు. కొన్ని చూడండి మంచి నేలను పడినవి. ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. హల్లెలూయా చెప్పగలరా? సరే, ఆ సముద్రం ఒడ్డు నడిచి వెళ్తున్నారు. అసలు పరలోక రాజ్యం ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను రండి. అడుగో అతను వలేసాడు కదా, వల బయటికి తీశాడు కదా, చూడండి ఏమేమి పడ్డాయో. అన్ని సూపర్ మోసపక్కిలు పడ్డాయి అంటారా? శ్రేష్టమైన ఎన్ని పడ్డాయా? వాళ్ళు గట్టి పడ్డాయి అంటారా? గట్టి గింజలు చెప్పండి అయ్య గారు. చేపలు పడ్డాయి, నత్తలు పడ్డాయి, రొయ్యలు పడ్డాయి, చెత్త పడింది, చెదారం పడింది, కప్పలో దరిద్రమంతా పడింది. ఇప్పుడు చూడండి అటన్నిటిని వల్ల నుంచి బయటికి తీసాడా? దేనికి దానికి సపరేట్ చేస్తాడు చూడండి అన్నాడు. రేపొద్దున ప్రభువు రాకడలో కూడా మీ జీవితం ఇలాగే ఉంటుంది. సంఘములో చెత్త చెదారం కూడా ఉంటుంది అన్నట్లు చెప్పాడు. అంతే కదా? హల్లెలూయా చెప్పు. సముద్రం లోకానికి సాదృశ్యం అయితే వల సంఘం కదా, ఏనా వల సంఘం కదా. ఓకే, ఇలాగూ యేసు ప్రభు వారు ప్రాక్టికల్గా అక్కడ ఏం జరుగుతుందో చూసి వాళ్ళకి అర్థమయ్యేటట్లు బోధించుకుంటూ వచ్చాడు. అలాగనే ఈ విషయాన్ని కూడా ఆయన ప్రాక్టికల్గా అప్పుడు జరుగుతున్న దాన్నే చెప్పాడు. ఏం చెప్పాడు అంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు, వారిలో ఒక ఆచారం ఉండేది. ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని ప్రదానం చేసుకున్నప్పుడు ఆ ప్రదానం చేసుకున్న రోజున ఒక 10 బిళ్ళలు 10 నాణ్యాలు ఉన్నటువంటి ఒక గొలుసు ఆమె మెల్ల వేసి వెళ్తారు. పెళ్లి కొడుకు స్తోత్రం చెప్పాలి. సంవత్సరం తర్వాత మరలా పెళ్లి చేసుకుంటారు. మరియకు కూడా ప్రదానం చేయబడిన తర్వాత ఈ సంవత్సరం గ్యాప్లో, సంవత్సరం తర్వాత వాళ్ళిద్దరిని ఒకటి చేస్తారు. ఈ లోపల ఆమెకు గర్భవతి అయింది. అక్కడ సమస్య వచ్చింది. 1 సంవత్సరం తర్వాత వారికి పెళ్లి జరిగింది. ఈ పెళ్లి కుమారుడు ఆ గొలుసు వేసి వెళ్ళిన తర్వాత మరలా వచ్చేసరికి ఆమెలో ఉన్న అన్నీ గమనించినట్లు ఫస్ట్ ఆయన వేసిన గొలుసును గమనిస్తాడు. స్తోత్రం చెప్పాలి. అందులో 9 ఉన్నాయనుకో,
పెళ్ళి ఆగిపోయింది. స్తోత్రం చెప్పాలి. ఎందుకు? ఇక్కడ ఒక మాట వినండి. 10 నాణ్యాల మీద 10 ఆజ్ఞలు ఉంటాయి. ఇప్పుడు ఆ నాణ్యం పోయినందుకు కాదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంది. ఒక్క ఆజ్ఞ ఈ అమ్మాయి ఇప్పుడు తప్పిపోయిందంటే, ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, దొంగిలించవద్దు అనే నాణ్యం పోగొట్టుకుందనుకో, ఆ అమ్మాయికి దొంగ బుద్ధి ఉండొచ్చేమో కాదండి. అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు అని ఉందనుకో, అది పోయింది, పోగొట్టుకుందనుకో. నీ పొరుగు అని మీద అబద్ధాలు చెప్పకూడదు. ఇప్పుడు ఈ మనిషి వచ్చిన దగ్గర నుంచి ఏం చెప్పిద్ది? అత్త మీద చెప్పిద్ది, ఇరుగు పొరుగు వారి మీద చెప్పిద్ది, ఆడబిడ్డల మీద చెప్పిద్ది, ఎవరి మీద అని చెప్పొచ్చు. ఈ అబద్ధికురాలని పెళ్లి చేసుకోకూడదనే భయంతో ఇప్పుడు ఆ పెళ్లి కుమారుడు వచ్చి మళ్ళా పెళ్లి చేసుకునేంత వరకు ఏమేం కాపాడుకోవాలి? ఈ 10 నాణ్యాలు కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి. రేపు ఆ పెళ్లి కుమారుడు వచ్చేసరికి ఈ సంఘము కూడా మనకు ఉండవలసినవన్నీ కాపాడుకోవాలి. ఆయన వచ్చి చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. హల్లెలూయా. ఈమె ఏడవడానికి కారణం, సంతోషాన్ని పోగొట్టుకోవడానికి కారణం, దుఃఖపడడానికి కారణం ఏమిటంటే, ఈ నాణ్యం విలువైంది, ఇదేదో పోతే మన జన్మ పోయిందని కాదు దాని అర్థం. పెళ్ళి ఆగిపోయిందని బాధ, పెళ్లి కుమారుడు విసర్జిస్తాడని బాధ. ఆల్రెడీ కొంతమంది పోగొట్టుకొని మెదలకుండా హ్యాపీగా ఉంటారు. ఆ అమ్మాయికి నెమ్మది లేదు. అది దొరికినప్పుడు ఆమె సంతోషిస్తుందట. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా వినండి తల్లి. ఇది సహజంగా ఆ రోజుల్లో జరుగుతున్నటువంటిది. ఇప్పుడు ఈ స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది, అంతే కదా. ఈ మెల్లో ఉన్న ఈ నాణ్యాలు మనమే అనుకుందాం. స్తోత్రం చెప్పాలి. ఇది 10 కాదు, కొన్ని లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు ఈ నాణ్యంలో, ఈ యొక్క మెల్లో. ఇప్పుడు ఈ యొక్క మెల్లో ఉన్నటువంటి ఏ నాణ్యము కూడా స్త్రీ పోగొట్టుకోకూడదు. గమనించాలి. ఎందుకంటే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఈ నాణ్యాల విషయంలో ఎవరు లెక్కప్ప చెప్పాలి? సంఘం అనే స్త్రీ లెక్కప్ప చెప్పాలి. మరి ముఖ్యంగా సంఘం మీద బ్రతుకుతున్న పాస్టర్ గారులు కూడా చెప్పాలి, పూర్తిగా లెక్కప్ప చెప్పాలి. హల్లెలూయా. మనం ఒక వాచ్మెన్ అనుకుందాం. మా పాస్టర్ గారు చాలామంది ఉన్నారు. మనం ఒక వాచ్మెన్ అనుకుందాం. అక్కడ ఒక లారీ ఇనుము తోలారు, ఇటువైపు ఇంకా విలువైన వస్తువులు తోలారు. అవన్నీ ఒక ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు. వీటన్నిటి కలిపి ఇల్లు పూర్తయ్యేంత వరకు కూడా నీదే బాధ్యత అని ఒకడికి 10,000 ఇచ్చి పెట్టుకున్నారు, నెలకు 10,000 ఇచ్చి. ఇప్పుడు వీటన్నిటిని కాపాడవలసిన నెలకు 10,000 ఇస్తే వాడి భార్య హ్యాపీగా కూర్చొని తింటున్నారు. పని చేస్తారు వాళ్ళు. వాచ్మెన్ ఏం చేస్తాడు? కూర్చొని కత్తాడా? కదా అటు ఇటు తిరుగుతాడు, మెలకొని ఉంటాడా? సుఖమే కదా అది. ఎర్రటెండలు ఏం కష్టపడ్డా కదా. ఇప్పుడు దర్జా కూర్చొని ఫ్యాన్ కింద ఎవడు వస్తున్నాడో ఎవడు పోతున్నాడో చూస్తున్నాడు. అలా కూర్చున్నందుకు వాడికి 10,000 15,000 ఇస్తుంది. అందులో ఏదన్నా వస్తువు పోతే ఎవరిని అడుగుతాడు? హల్లెలూయా. అవును కదండి. కూర్చొని అలా వెళ్ళి ఇలా నెల తిరిగి వచ్చేసరికి నెల డబ్బులు కొట్టేస్తాడు, హ్యాపీగా ఉంటుంది. కానీ ఏదన్నా పోయిందంటే లోపల పెట్టి ఎరగేస్తారు. ఆ రోజు ఉంటుంది వాడికి పట్టపగులు చుక్కలు కనపడతాయి. స్తోత్రం. వాచ్మెన్కి చాలామంది వాచ్మెన్ మీద కేసు పెడతారు, తెలుసా మీకు? ఎందుకు? ఈ విషయంలో మనందరం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. మనంత రాజులు ప్రపంచంలో మరి ఎవడో ఉండడు. కానీ ఏదైనా తేడా వచ్చిందో కేసు ఫస్ట్ పెట్టేది ఎవడి మీద? పోలీసులు వచ్చి అడిగేది ఎవరిని ఫస్ట్ కేసు పెడితే? వాచ్మెన్నే కదండి.
హల్లెలూయా. మనం వాచ్మెన్వా రాజులమా? అది వాక్యమేలే కానీ మర్యాదగా వాచ్మెన్ అనుకున్నోడు బాగుపడతాడు. నేను రాజునని కాలు మీద కాలేసుకొని నోట్లో ఏలేసుకుంటే ఇంకొక రకంగా ఉంటుంది వాతావరణం. హల్లెలూయా. మీరు ఏమన్నా అనుకోండి, నేనంటాను వాచ్మెన్ అని ఎందుకు అంటున్నానంటే ఆ ఆత్మలు మనే కాదు. ఎవరే? ఆ చర్చి కొన్నదే మనల్ని చూసి ఇవ్వాల డబ్బులు. మన ముఖం చూసి ఒక్కడు కూడా ఇవ్వడం. మన ముఖం చూసి మన బంధువులే టీ ఇవ్వరు. నాకు తెలుసు ఆ విషయం. హల్లెలూయా. మన ముఖం చూసి ఏమన్నా 2 రోజులు ఉన్నామంటే 3వ రోజు ఎక్కడో అక్కడ బతకాలి. మనం సిగ్గు తీస్తారు. ఇంతకాలం మనం బోరు కొట్టకుండా పెడుతుంది ఆయన్ని చూసే. స్తోత్రం చెప్పాలి. మేము మాట్లాడుకుంటుంటే మీరేది ముసిముసి నవ్వుకుంటున్నారు, మీ సంగతి ఇప్పుడు తెలుస్తుంది నాకండి. స్తోత్రం చెప్పాలి ఒకసారి. అసలు ఉన్నదంతా మీ దగ్గర. ఇప్పుడు చర్చ అక్కడే జరుగుతుంది. ఈ స్త్రీ మెళ్ళలో ఉంటేనే రేపొద్దున అంతఃపురములోనికి వెళ్ళిద్ది స్త్రీ. అంతఃపురములోకి మహారాజు దగ్గరికి వెళ్తుంది, ఆ పెళ్లి కుమారుడి దగ్గరికి. ఆమె మెళ్ళలో ఒక ఆభరణముగా ప్రతి బిడ్డ ఉండాలి. హల్లెలూయా. ప్రపంచములో ఉన్న ఈ క్రైస్తవులందరూ కలిపితే సార్వత్రిక సంఘము. అంతేగాని కొంతమంది భలే మోసమైన మాటలు చెబుతారమ్మా. మా సంఘం తప్ప ఏ సంఘం ఎత్తబడదంటారు. ఇది అబద్ధం. హల్లెలూయా. ప్రతి సంఘములో చెత్త ఉంటుంది. ప్రతి సంఘములో ఏమండి పాడైన పిల్లలు ఉంటారు. ప్రతి సంఘములో నీతిమంతులు ఉన్నారు. వాళ్ళందరినీ పోగు చేసుకొని వెళ్ళిపోతాడు ఆయన. ఎవరిని? చెత్తను కాదు, మంచి దాన్ని పోగు చేసుకున్న దాన్నే పెళ్లి కుమార్తెగా పోల్చాడు. ఆ యొక్క పెళ్లి కుమార్తె యొక్క మెడలో నువ్వు నేను ఉండాలి. ఇప్పుడు ఈ నాణ్యం ఎలా తయారైందో, అసలు ఎక్కడి నుంచి పుట్టింది? ఇది పైనుండి వచ్చిందా, కింద నుండి వచ్చిందా, అసలు ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి 4 మాటలు 5 మాటలు ఊరికి గుర్తు చేసుకుందాం. ఫస్ట్, ఈ నాణ్యం అనేటువంటిది ఒక ఖనిజమే కదా, భూమిలో దొరికే ఖనిజమే కదా. ఇది ఎక్కడుంది? భూమిలో ఉంది. స్తోత్రం. మట్టిలో ఉంది. ఇప్పుడు మట్టిలో ఉన్నటువంటి వ్యక్తి, మట్టి అనగా లోకమే కదా, మనుషుల్లో నుంచే కదా వస్తుంది. ఎంత పరిశుద్ధుడైనా ఎంత నీతిమంతుడైనా మనుషుల్లో నుంచి రావాలి. ఇక్కడ కూడి ఉన్నటువంటి సేవకుల్లో కానీ మీలో కానీ మనలో ఎవడు వరాన పుట్టి పైనుంచి వచ్చిన వాడు లేనే లేడు. ఒకడు ఏమంటాడంటే, నీకు చెడ్డతలంపులు వస్తాయా అంటాడు. నీకు రావా? నాటకాలు వేయమాక. నువ్వు అసలు ఎక్కడి నుండి వచ్చావు? అమ్మ మీలో అసలు చాలామందికి రావంట కదా. ఏంటో అసలు నాకేంటో అమ్మాయి ఆ చెడ్డ తలంపులు అంటే నాకు అస్సలు మండిపోయిద్ది. అసలు ఏమనుకున్నావు? ఎవడికైనా వస్తాయి చెడ్డ తలంపులు, నువ్వు మనిషివైతే. స్తోత్రం చెప్పాలి. అవునా? చెడ్డ తలంపులు రావు అనేవాడు అబద్ధికుడు. పాస్టర్ గారు మీలో ఎవరు ఉన్నారో నాకు తెలీదు. నేను వాక్యానుసారంగా మాట్లాడుతున్నానా, యథార్థంగా మాట్లాడుతున్నాను? స్తోత్రం చెప్పాలి. ఇది మనం ఎదవలం అనే సంగతి ప్రభువుకు ముందే తెలుసు. ఎందుకంటే ప్రభువు చెప్పాడు, మనము నీచులమని దౌర్భాగ్యులమని ఎరిగే దేవుడు ముందుగానే ఎరిగి పిలిచాడు. మనం మట్టిలో ఉన్నామనే సంగతి తెలుసు. మళ్ళీ ప్రత్యేకంగా నువ్వు మట్టివి నేను బంగారం అంటే అది ఎంత అబద్ధమో. మట్టిలో ఉన్నదాన్ని దేవుడు ఏం చేశాడంటే, ఆయన కృప ద్వారా కృపాసువార్తను పంపించి సేవకులను పంపించి వెలి తీశాడు ఒక్కొక్కడిని. స్తోత్రం చెప్పాలి. తీశాడు కదా. ఆ తీసే క్రమంలో చక్కగా ఆ మట్టిలో నుంచి తీసి నీళ్లతో కడిగి ఆ ఖనిజాన్ని శుభ్రపరిచి నీకు ఏదో ఒక మేలు చేసి తీసుకొని వచ్చి దాన్ని ఎత్తుకొచ్చాడు. ఎలా వచ్చిందంటే ఇది సువార్త ద్వారానే బయటకు వచ్చింది లోకంలో నుండి. హల్లెలూయా. నువ్వైనా నేనైనా ఎలా వచ్చావు? దేవుని మాట ప్రకారమే. దేవుని శుభవార్త, ఆయన మరణ పునరుద్ధానాల వలన ఆయన సిలువేయబడ్డాడు. ఆ శుభవార్తను నమ్మాం. ఆ సువార్త మనల్ని ఆకర్షించింది.
స్వస్థత పరిచింది, అద్భుతాలు చేశాడు మన జీవితంలో. ముందు నువ్వు బయటికి రావాలి కదా. బయటకు వచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఆయన డైరెక్ట్గా ఏం చేశాడంటే అగ్గిలో అంతే కదా, అగ్గిలో అయిరా. మీరు చూడండి, ఎప్పుడైనా గమనించండి, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్న క్రొత్తలో అన్ని గొప్ప కార్యాలు చూస్తావు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగిన తర్వాత అప్పుడు కనపడిద్ది. నిజమా కాదా? ఏం కనపడిద్ది అంటున్నానంటే, బంధువులు మనల్ని అసహించుకుంటారు, లోకం అసహించుకుంటుంది. నువ్వు క్రైస్తవుడు అయినందుకు నీ ఉద్యోగం కూడా పోవచ్చు. నువ్వు క్రైస్తవుడు అయినందుకు నీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ పోవచ్చు. ఒక్కొక్కడికి ఒక్కొక్క టైపులో శ్రమలు వస్తాయి. అది రావాలి. ఎందుకంటే నీకు కలుగుతున్న శ్రమలు అగ్ని వంటి శ్రమలు అన్నాడు. మీకేదో ఒక పెద్ద వింత కలిగినట్టు ఆశ్చర్యపడొద్దు అన్నాడు పేతురు. హల్లెలూయా చెప్పగలరా? అది రాలేదు అంటే దేవుడికి ఇంకా నీ మీద నమ్మకం రాలా. అదేంటి? నీకు శ్రమలు రాలేదంటే నీ మీద దేవుడికి నమ్మకం రాలా. ఎందుకంటే తుమ్మితే ఏమైంది? ఇది హల్లెలూయా. మీరు గమనించండి, ఇప్పుడు సంఘాన్ని బలపరుచుకోవడానికి మంచి మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్టున్నాడు భారతదేశంలో. ఇప్పుడు ఎన్ని ముక్కులు ఉంటే ఇప్పుడు తేలాలా? యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఖచ్చితంగా రావాల్సిందే. అది ఏ టైప్ వస్తుందో నాకు తెలీదు. ఇప్పుడు నువ్వు కనీసం ఒక వాచ్మెన్కి ఉండాలన్నా నువ్వు క్రైస్తవుడవో కాదో తెలుసుకుంటున్నారు. నువ్వు షాపులో పని చేయాలంటే నువ్వు ఎవడవో తెలుసుకుంటున్నాడు. తెలుసుకోవట్లేదండి? ఈ రోజులు వచ్చేసినాయి. దీనికి నువ్వు తట్టుకున్నప్పుడు నీ విశ్వాసము అగ్నిలో పుటమ వేయబడాలి. అప్పుడు నీలో ఒక అద్భుతమైన దైవ గుణం, బంగారములాగా ఆ దైవ గుణం బయటకు రావాలి. అలా వచ్చింది. దీనికి 2 స్టెప్పుల్లో సూపర్ సక్సెస్ అయింది. స్తోత్రం చెప్పాలి. ఒకటి మట్టిలో నుంచి రాగలిగింది. మట్టిలోనే కనిసం. ఇది దరిద్ర బురద మట్టి కాదు, అది దీంట్లో ఏదో ప్రత్యేక గుణం ఉంది, అందుకనే రాగలిగింది. లేదంటే ఇక్కడికి ఎవడొస్తాడు? ఏదో దైవ గుణం ఏదో ఉంటేనే ఇక్కడికి సువార్తకు ఆకర్షించబడతాం మనం. ఏదో ఒకరికి నా తండ్రి చేత కృప అనుగ్రహింపబడకపోతే ఎవడనో నా యొద్దకు రాడన్నాడు. కృప అనుగ్రహింపబడిన ఖనిజాలం మనం తీసుకొచ్చి అగ్నిలో కాల్చాడు. అక్కడ సక్సెస్ అయింది. అగ్నిలో కాల్చిన తర్వాత ఏం చేస్తాడు? దాన్ని హల్లెలూయా కరెక్ట్గా ముద్రించాడు. స్తోత్రం చెప్పాలి. ముద్ర పడింది. ఏ ముద్ర? యేసు రక్తపు ముద్రలు పడిపోయినాయి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ముద్ర పడిందంటే ఎంత ధన్యులమో చెప్పండి. మన పాస్పోర్ట్ చూడగానే ఏం గుర్తుపడతారు? ప్రపంచం, ఇండియా. అసలు ఇంకొక విషయం తెలుసా? మన దేశం దాటి పక్క దేశానికి వెళ్తే ఏ దేశమైనా మన ముఖాలు గుర్తుపడతాయి. ఇండియా అని కేకలేస్తారు మనల్ని. మన ముఖంలోనే ఏదో ఉంది, ఇండియా ముఖం. హల్లెలూయా. సరే, ఇంకేదైనా మనలాగే ఎవడో దరిద్రుడు ఉన్నాడు అనుకాడా, అసలు ఇది ఎవడో చూసి ఇండియన్ ఏదది పాస్పోర్ట్ని బట్టి ఇండియా. పాకిస్తాన్ వాడు కూడా మన ముఖాల్లాగా ఉంటాయి కొంతమంది. అందుకని ఇప్పుడు మనం ఏం చూస్తారు? మన పాస్పోర్ట్ ఏ ముద్రతో ఉంది? ఇండియా ముద్ర. కొన్ని దేశాలు పాస్పోర్ట్ చూస్తే వాడి ముఖం కిందకి మీదకు చూసి విపరీతమైన చెకింగ్ చేస్తారు. హల్లెలూయా. కొన్ని దేశాల వారు చూస్తే పెద్దగా అంతగా చెకింగ్ ఏం చేయరు. ఎందుకంటే ఆ దేశం మీద ఒక అద్భుతమైన నమ్మకం ఉంటుంది. మన మీద ఒక ముద్ర ఉంది. ఆ ముద్ర సాతానుగాడు చూస్తే వాడి గుండెల్లో వణుకు పుట్టింది. ఎవరిని చూసి? ఆ ముద్ర వేయబడిన క్రైస్తవుడును చూసి. హల్లెలూయా. ముద్ర వేయబడిన క్రైస్తవుడు అంటే క్రిస్టియన్. నేను క్రైస్తవుడు అని చెప్పుకోవడం కాదు. అది నీకు నాకు కనిపించదు, ఆడికి కనిపించింది. మనం ఎవరమో? నేను పౌలు నెరుగుదును, యేసు నెరుగుదును, పౌలు నెరుగు. నువ్వెవడవరా అని తన్నే దయ్యాలు. అర్థమవుతుంది. పౌలు నాకు తెలుసు,
యేసు ప్రభు నాకు తెలుసు. మధ్యలో నువ్వెవడవరా ముద్ర లేనోడా, నీ ముద్ర ఎడబోగొట్టుకున్న ఒకసారి ఆలోచించన్నట్టు. లోకానికి మనం ఎవరమో తెలుసు, సాతానుడికి తెలుసు, దేవుడికి అంతకంటే బాగా తెలుసు. ఎందుకంటే యేసు రక్తము చేత కడగబడిన వారం మనం పరలోక పౌరత్వం కలిగినటువంటి వారం. అప్పుడు మనకు ఒక అద్భుతమైన ఘనత వచ్చింది. సంఘములో ఒక ఆభరణముగా తయారయ్యాం స్త్రీకి. హల్లెలూయా. ఇప్పుడు రేపొద్దున ప్రభు వచ్చి పిలిచిన వెంటనే మనుషులందరూ ఎత్తబడరు, ఈ ముద్రించబడిన వారు ఎత్తబడతారు. ఏం కాదు, అర్థం కాలేదా మీకు? ఇప్పుడు మన రూపాయికి ఏముంది? ముద్ర ఉంది కదా, స్తోత్రం చెప్పాలి. ఇండియా ముద్ర ఉంది కదా రూపాయికి, అది కదా చలమని అవుతుంది. ఎంత అహంకారమో రూపాయికి. హల్లెలూయా. దానిలాంటి 500 రూపాయల నోటు తీసుకెళ్ళామనుకో, చెల్లిద్దా? 500 రూపాయలు తీసుకుని వెళ్తే మనకు భోజనం వస్తుంది, చికెన్ వస్తుంది, బిర్యానీ కూడా వచ్చేసింది. అంటే మన విలువ పెరిగిపోయిందన్నమాట. ఇక్కడ చాలా అద్భుతమైన ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు మనల్ని అలా పెంచాడు. ఇక్కడ మనం ఎవరెవరికి తెలుసా? పరలోకములో ఉన్న దేవునికి, దేవదూతలకు మనం తెలుసు. హల్లెలూయా. తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. పాత నిబంధన భక్తులు వారికంటే, ఇశ్రాయేలీల కంటే మనం గొప్పవారమని చెప్పను, కానీ ఏసమంతా కూడా తక్కువ వారం కాదు. ఎందుకంటే సమానులం అన్నాడు, ఇశ్రాయేలుతో సహపౌరులము అన్నాడు. హల్లెలూయా. అసలు అది సామాన్యమైన భాగ్యం అనుకున్నారా? వారు నానా తంటాలు పడి, నానా దెబ్బలు పడి, ధర్మశాస్త్ర ప్రకారం ఎన్నో చెప్పలబడి వారు ఆ స్థితికి వచ్చారు. వారికి ఒక వాగ్దానం ఉంది. మనకి ఏ వాగ్దాన నిబంధనలు ఏమీ లేవు, కానీ ఇప్పుడు మనం ఎవరితో సమానులమయ్యాం? తక్కువ వాళ్ళకంటే సమానం అన్నాడు. ఇంకా ఒక్క లెక్కతో చెప్పాలంటే ఎక్కువేమో. మనం లేకుండా వాళ్ళు పరిపూర్ణులు అవ్వలేదన్నాడు. స్తోత్రం చెప్పాలి. చూసారండి, వాళ్ళు ముందెళ్ళి కూర్చున్నా ఎవరు వెళ్ళాలి? ఇప్పుడు పెళ్ళోళ్ళందరూ వచ్చారండి, పెళ్ళి కొడుకు కూడా అక్కడే ఉన్నాడు. పెళ్ళి కూతురు రాకపోతే ఎవరు గొప్ప? ఇప్పుడు చెప్పండి. పెళ్లి పెద్దలు ఉన్నారు, పెళ్లి కొడుకున్నాడు, వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారు, పెళ్లి పందిరి ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ అమ్మాయి ఇంకా రాలా. అస్సలు వీళ్ళ చూపంతా ఎవరి మీద ఉంది? పెళ్లి కూతురు చూడగానే అందరూ ఎదురు చూసి ఏమవుతారు? అప్పుడు అందరు లేచి నిలబడి, అసలు ఏంటి ఈ పెళ్లి కూతురుని ఎవరు, ఈయన ఎలా నచ్చాడు ఈ ఖరీదాన్ని? వీళ్ళు చర్చ అండి. హల్లెలూయా. ఈ నల్లది, ఈ ముక్కు మొహలేని దాన్ని ఎలా నమ్మాడు, ఎలా చేసుకున్నాడని ఆయనకెళ్ళి చూస్తారు, దానికెళ్ళి చూస్తారు, ఆయనకెళ్ళి చూస్తారు, దానికెళ్ళి చూస్తారు. వాళ్ళకి జుట్టు పెట్టుకున్నారు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, వీళ్ళందరూ కూడా. అవునా కాదా? ఏం బిల్డప్ ఎలా ఉంటుందంటే, నీ నల్లని దానినైనా నేను బహు సౌందర్యవతిని అని. నల్లోళ్ళందరూ చూడు ఎంత ఎంకరేజ్మెంట్ ఉందో ఇప్పుడు. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా చెప్పండి. నేను కూడా నల్లోనే కదా. ఈ నలుపు కదమ్మో, పాపులమైన మనలను ఆయన ఎందుకు కోరుకున్నాడో ఈ రోజు వరకు కూడా మనకి అర్థం కాలేదు. కానీ ఇది ముద్రించబడిన తర్వాత ఘనత వచ్చింది. దేవుని కుమారుడుగా, కుమార్తెగా మనకు అద్భుతమైన ఆ ఘనత, ఆ మహిమ వచ్చింది. అప్పుడే వచ్చి కూర్చుంది తంట. ఇందులో ఒకటి నాకు తెలిసి అది అలిగిందో, ఫీల్ అయిందో, డబ్బులు ఎక్కువైనాయో, అసలు నన్ను మించినోడు లేడనుకుందో, స్త్రీ మెడలో నుంచి జారిపడిందండి. ఎక్కడ? ఇంట్లోనా, మార్కెట్లోనా? ఇంట్లోనే ఉంది. ఇది అరిసిద్దా? హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి. దీని గర్వం ఎక్కువ. ఒకటితో నాకు అవసరం ఉంది కానీ కాదు, నాతో ఒకడికి అవసరం ఉంది కానీ నాకు ఎవడితో
ఆ చూపులోనే, ఆ బాడీ కదలికల్లో వాడి గర్వాన్ని గమనించగలం మనం. స్తోత్రం చెప్పాలి. మీరు గర్వం అంటే మాటల్లోనే కాదండి, బాడీ కదలికల్లో మనం గమనించవచ్చు. ఆహా ఇది ముదిరిపోయాడు బాబు, లోపల గర్వం వచ్చిందని. చెప్పండి పాస్టర్ గారు, నిజం చెప్పండి. వాడు వాయిస్లో చెప్పొచ్చు. ఓ మనల్ని, నేను చాలామందిని గమనిస్తున్నాను ఈ మధ్యకాలంలో, మాట తీరు. 50-60 మంది 100 మంది ఉన్నప్పుడు, అన్నా ప్రైజ్లాడన్నా బాగున్నారన్నా అంటాడు. అదే 500 మంది అయిపోయింది అనుకో, దేవుని దయ వలన వాళ్ళు నచ్చేస్తున్నా, అవునన్నా. వాడు ఒక నిమిషానికి ఒక మాట మాట్లాడుతుంటే నాకు మహామంట. ఎవడికంత తీరుకుంది? 2 నిమిషాల్లో అన్ని విషయం చెప్పేచ్చు కదా. హలో బ్రదర్, బాగున్నారు బ్రదర్, ఏంటి అన్న డేట్లు ఎప్పుడన్నా, అన్న డేట్లు ఏమన్నా నేను పలానా డేట్లు అన్నా అన్న పోయిన సంవత్సరం పలానా వాళ్ళు పిలిచారు నాన్న అనొచ్చు కదా. అన్న మ్యాచ్ చూస్తున్నాయి కదన్నా. అవును బాబు. మే నెలలో ఏమైనా డేట్లు ఉన్నాయంటారా? ఏ డేట్లు బాబు? 20 తర్వాత అనుకుంటున్నా. వారు నీ లెవలబడిసావా? అంతకు ఫస్ట్ నుంచి ఆ గొంతుంటే నేను అస్సలు పడుచుకోను. ఫస్ట్లో ఉన్న స్వరం వేరు, ఇప్పుడున్న స్వరం వేరు. ఏం చూసినా భయ్ నీకు? మీరు చెప్పండి అన్న, న్యాయం చెప్పండి. ఫస్ట్ నుండి బేస్ గొంతు అయితే అస్సలు పడుచుకోదు. ఒకవేళ ఫస్ట్ నుంచి మంచి బేస్ ఉంటుంది, వాళ్ళ అదృష్టం, కృప, హల్లెలూయా, వాళ్ళ కృప. నా బోడు ఈ షార్ప్ గొంతోడు షార్ప్లోనే మాట్లాడాలి కదా, మధ్యలో పెంచడం ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడలేనా బేస్లో? నేను ఇలా మాట్లాడుతూ రేపు నెక్స్ట్ సంవత్సరం ఒకవేళ వస్తే మీ దగ్గరికి ఒక స్త్రీకి 14 నెలలు ఉండగా అన్నాను అనుకో, ఏమైందిరా వీడికి అనుకోరా? అనుకుంటారా అనుకోరా? ఇంకొక విషయం చెప్పనా, నాకు సిగ్గు ఉండదు కానీ మీకు సిగ్గేసిద్ది. సిగ్గేసి ఏంది మనవాడు మారిపోయాడు. మీరు కూడా ఇప్పుడు చెబుతాను వినండి, స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఫస్ట్ ఇది ఇంట్లో తప్పిపోయింది, ఇది గొలుసు నుండి వేరైద్దండి ఫస్ట్. అంటే ఎవరితో కలవదో, గొలుసు నుండి సంఘమునకు వేరైద్ది. మీరు అదే చూడండి, మీరు ఎవరైనా, మీరు సంఘములో ఉన్న బిడ్డలు మీరు గమనించండి. ఫస్ట్ వాడు తప్పిపోయాడు, తప్పిపోయే ముందో తప్పిపోయాడు అని ఒక నిదర్శనం ఏమిటంటే, ఫస్ట్ సంఘ బిడ్డలతో కలవడు, సేవకులతో కలవడు. ఏమండి, ఆడు సపరేట్, కాలు మీద కాలు, నోట్లో ఏలేసుకుంటాడు. సంఘంలో అన్ని కార్యక్రమాలకు రారు. అప్పుడు దాకా బాగున్నటువంటి వాడు అప్పటి నుండి ఏమవుతాడు? కాస్తంత ఎడమవుతాడు. ఎడమ ఎందుకయ్యావో నాకు అనవసరం, స్తోత్రం చెప్పాలి. నువ్వు సంఘములో అంటుకట్టబడి ఉండాలి, ఆత్మీయులతో అంటుకట్టబడి ఉండాలి, దైవ సేవకులతో అంటుకట్టబడి ఉండాలి. ఒకదాంతో నాకు పని లేదు. ఏంటోనన్నయ్య మేము ప్రార్థనకి వెళ్తామన్నయ్య, మా పని ఏంటో మేము చూసుకుంటాం, మళ్ళీ ఇంటికి వస్తాం, మా ఇంట్లో నుంచి ఒకళ్ళ ఇంటికి వెళ్ళమన్నయ్య, ఒకళ్ళ వాకిలు తక్కువన్నయ్య. పొయ్యావక్కయ్య, జారిపోయావు. స్తోత్రం చెప్పాలి. సంఘస్థుడికి ఇంకొకరితో పని లేకుండా ఎలా ఉంటుంది? మా పాస్టర్ గారులు కూడా కొంతమంది ఈ దేంట్లో కలవరు. ఏంద్రంటే బాబు నీ ఇండిపెండెంట్ అంటే దాని అర్థం నీ కొరకు ప్రార్థన చేసేవాడు ఉండొద్దా? ప్రార్థన, ఇప్పుడు ఈయన బ్రతికాడంటే దాని అర్థం ఏంటి? ఎంతమంది ప్రార్థన. పొద్దున నిన్న సాయంత్రం ఒక ఇండిపెండెంట్ చచ్చిపోయాడు. ఒక ఇండిపెండెంట్ పాస్టర్ గారు ఊరికనే చచ్చిపోయాడండి. ఎలా చెప్పనా? ఒక ఊరు కూటానికి వెళ్తున్నాడు సాయంత్రం 4:30కి. ట్రాక్టర్ వెనకాల వెళ్తుంది, ఇది బస్ క్రాసింగ్లో ఉన్నాడట్టుంది. దానికంటే బస్సును క్రాస్ చేసి అలా వెళ్దాం అనుకున్నాడండి. మనసు ముందెళ్ళింది, బండి వెనకే ఉంది. పాటుని ఇక్కడ కొడితేనండి ఆ ట్రక్కు
ఇక్కడ తగిలితే డిప్పలేసిపోయిందండి. పొద్దున్నే సత్తనపల్లిలో వెళ్ళి ఆ మాచూరుల శవాన్ని చూసి బాధపడి వచ్చాను. నేను అనేది ఏమిటంటే చచ్చిపోయినందుకు కాదు నేను అంటుంది. నేనంటాను మనం యుద్ధ భూమిలో ఉన్నాం. మన మీద దృష్టి ఏ మతోన్మాదకో ఉందనుకోకండి. అస్సలు సాతాను గడుకుంది మన మీద. సాతాను చేతులు తప్పించుకోవాలంటే మన వెనకాల ప్రార్థనా ధూపం ఉండాలి. ఒక్కరికొకరు మీరు ప్రార్థన చేసుకోవాలి. ఇండిపెండెంట్ గాడి కొరకు ఎవడు చేస్తాడు? తెల్లారగట్లన్నా లేస్తాడా ప్రార్థనకే? లేవడో. వాళ్ళు ఆవిడన్నా చేసిద్దా? ఏ నిద్రపోతుంటా ఆమె కూడా నిద్రపోయిద్ది. ఏమనుకోమాకండి. సంఘ ప్రార్థన ఉండాలి. ప్రతి చర్చిలో ఈరోజున ప్రార్థన ధూపం పెంచితే కానీ మనం బ్రతకగలం. స్తోత్రం చెప్పాలి. మీరు వినండి, మా చర్చిలో 365 రోజులు ఉదయం 10 నుండి 3 గంటల వరకు స్త్రీలు చేస్తారు. రోజు ఒక 50 మంది ఉపవాసం అండి. సాయంత్రం 7 నుండి 10 గంటల వరకు పురుషులు చేస్తారు. పొద్దున షిఫ్ట్ స్త్రీలు, సాయంత్రం పురుషులు ఎక్కువ శాతం డ్యూటీలకు వెళ్తారు కాబట్టి 7 నుండి 10 గంటల వరకు ఇది జరుగుతూనే ఉండాలి. స్తోత్రం చెప్పాలి. అందుకని బ్రతికిపోతున్నాను నేను నమ్ముతాను. ఇప్పుడు రాత్రి పగలు మేము ఏ ఊరు వెళ్ళి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి బ్రతుకుతున్నాం. ఎందుకంటే మాకు స్పాట్ పెట్టేవాడు మనుషులు కాదు. మీరు అనుకుంటున్నారేమో ఇన్ని వేల మంది సేవకులు ఒక్క ప్రవీణ్ పకడాల గారిని చంపగలిగారు, కానీ యాక్సిడెంట్లు ఎంతమంది చచ్చిపోయారు సేవకులు? అర్థమవుతుంది కదండి. ప్రార్థన మనం గర్విష్ఠుని కాకుండా కాపాడుతుంది. సాతానుడు మనల్ని మోసం చేయకుండా కాపాడుతాడు. కనుక నువ్వు ఆ కొలుసులో నుండి విడిపోయావు, సంఘానికి దూరం అయ్యావు, సంఘముతో కలవటం లేదు. ఇది చాలా ప్రమాదం అనే సంగతి గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పగలరా? ఇది సంఘానికి దూరం అయ్యి ఇప్పుడు ఏం చేసిద్ది అంటారు? ఉపయోగం ఉందా దీని ద్వారా? కానీ ఇది నిరుపయోగమైందా, ఉపయోగకరమైందా? దీనికి సూపర్ టాలెంట్లు ఉన్నాయి. ఇది ముద్రించబడినటువంటిదండి, దీనికి విలువ ఉందండి. కానీ ఇంత ఉపయోగపడేది ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? ఉపయోగం లేకుండా. టాలెంట్ ఉంది కానీ ఉపయోగపడదు. ఇచ్చే స్థితి ఉంది, ఉపయోగపడదు. వయసు ఉంది, పని చేయదు, ఉపయోగపడదు. అంటే దీనికి అర్థం ఏమిటంటే, అమ్మా తల్లులారా జాగ్రత్తగా రండమ్మా. హల్లెలూయా. 2 చేతులు చెప్పండి. ఈ ఆత్మ ద్వారా ఒక్క ఆత్మ కూడా ప్రభు దగ్గరికి రావట్లా. మాకు మేము, మీకు మీరు దయచేసి లెక్కలు చూసుకోవాలి ఆత్మల విషయంలో. ఇప్పుడు మార్చి 31వ తేదీ కల్లా ఏం చేయాలి? ఒక వ్యాపారస్తుడి సంవత్సరంలో నాకు ఎంత లాభం వచ్చింది, ఎంత లాస్ వచ్చింది చూసుకుంటాడు కదా. పాస్టర్ గారు చూసుకునే పని లేదా? ఎప్పుడు చూసుకున్నాం? సైతాను పోతే పోనీ, కొత్త నీరు పోతే, పాత నీరు పోతే కొత్త నీరు వచ్చింది. సైతాన్ పోనే. గట్టి గింజలు 4 నిజాలు, గట్టి గింజలు. ఈ మాటలు మాట్లాడేటువంటి పాస్టర్ గారిని చూస్తే మా వాళ్ళకి ఇది వాక్యం తెలియనటువంటి బుర్ర తక్కువ పాస్టర్ అని నాకు తెలుసు. మీలో ఉండొచ్చు. గట్టి గింజని నువ్వు నేను చెయ్యం. స్తోత్రం చెప్పాలి. సంఘములో ఉంటే దాన్ని గట్టి గింజ చేసేవాడు ఎవరో? ఆయనే కదండి. ఇప్పుడు ఒక మొక్కజొన్న కండి ఉందండి, దాంట్లో ఇలా అలా వచ్చింది, చిన్న బేబీ కాన్ అలా వచ్చింది. దాన్ని గట్టిగా పాలు పోసుకొని గట్టిగా అయ్యేటట్టు చేసేది నువ్వు రైతా దేవుడా? దేవుడే కదా. అది అందులో ఉంటే బయటకు గట్టిగా పడిద్దా? ఆ కండి ఇరిసేది బేబీ కాన్గా ఉన్నప్పుడే, ఆ చిన్న కండిగా ఉన్నప్పుడే కింద పడేస్తే అయిద్దా? రైతు గారు వెళ్ళి పొద్దున్న వెళ్ళి దీన్ని గట్టి చేయాలి, ఈ విత్తనాన్ని గట్టి చేయాలి, ఆ విత్తనాన్ని గట్టి చేయాలంటాడా? చెయ్యివాడు దేవుడు. నీ పని ఏమిటంటే విత్తనాలు విత్తడం, నీ పని ఏమిటంటే దాన్ని పోషణ చేయడం. స్తోత్రం చెప్పాలి.
అది ఉపయోగపడిన సత్యగిందిగా ఉండకూడదు, అది గట్టిగింజిగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటి? ఆత్మను రక్షించడు, పరిచర్య చేయడు, సంపాదన కూడా ఉంది, రూపాయి కానుకివ్వడు. పైపెచ్చి ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో వాడి మాటలు ఈడి మాటలు విని అర్థమవుతుందా? అసలు దశం భాగం దిగకూడదంటగా. బైబిల్లో ఆ మాట రాయబడకపోతే అసలు దశం భాగం విషయాలే మీరు ఎత్తొద్దు, మేము ఎత్తాం. హల్లెలూయా. అవునా కాదా? చెప్పరేంటమ్మా? స్వస్థత ఉందని నమ్మినటువంటి వారు చేతులు ఎత్తండి. ఆశీర్వాదం దేవుడు ఇస్తాడన్నటువంటి వారు చేతులు ఎత్తండి. మరి దశం భాగం ఇవ్వాలి అనే సంగతి నమ్మిన వారు చేతులు ఎత్తండి. ఓ మంచోళ్ళే, మరి ఇస్తున్నారా? హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి. నేను మీకు అందరికి మనవి చేసింది ఏమిటంటే, ఉపయోగము లేని నీవు ఉన్నా ఒకటే సంఘంలో, లేకపోయినా ఒకటే అనే సంగతి నీకు తెలుసా? మీరు ఒక చెట్టు వేస్తారు, ఆ చెట్టు ఫలించకపోతే ఏం చేస్తావు? నరికేస్తారు కదా. అదే కదా ప్రభు చెప్పాడు, అంజూరపు చెట్టు కాయకపోతే దాన్ని ఏం చేశాడు? స్థలం వేసి దాన్ని నరికే అన్నాడు. ప్రియులారా, మీరు గమనించాలి. ఇది ఖరే. మరి ఏమన్నా చేతగాందా? ఇది చేత అయిందే. సామర్థ్యం లేదా? సామర్థ్యం ఉందే. అన్నీ ఉన్నాయి, కానీ ఉపయోగం లేకుండా సంఘములో పడి ఉంటుంది. దీని ద్వారా ఆ స్త్రీ ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? ఏడుస్తూ కూర్చుంది, ఏడుస్తూ కూర్చుంది. సంఘానికి దుఃఖాన్ని కలిగించే వ్యక్తి ఎవడంటే ఇంట్లో తప్పిపోయిన వాడే. ఎక్కడ తప్పాడు? సంఘంలోనే ఉండి ఎంత దుఃఖాన్ని తెప్పిస్తున్నారు. సేవకుడి మీద తిరుగుబాటు చేస్తారు, ముఠాలు కడతారు. దుఃఖం సంఘానికి, ముఠాలు కడతారండి. తిరుగుబాటు స్వభావంతో బ్రతుకుతున్నారు. ప్రభు రాకడ అతి త్వరలో ఉన్న ఈ కాలంలో మనం సరిచేసుకొని సంఘాన్ని బలపరుచుకోవలసినటువంటి అవసరత ఉంది. హల్లెలూయా. ఆ స్త్రీకి దుఃఖమా సంతోషమా? ఈ నాణ్యం ఏడిపిస్తున్నావా, సంతోషపరుస్తున్నావా సంఘాన్ని? నువ్వు సంఘానికి ఉపయోగమేనా? నీ సాక్ష్యం దెబ్బతిన్నది. ఇదో గోల, వెళ్తున్నాను రమ్మంటుందేమో. అదేనా పిలుపు? వెళ్తున్నాను రండ్రోయ్, మందమత్తులారు ఎక్కడెక్కడ సిగరెట్లు తాగుతున్నారు రండ్రోయ్ అంటుంది కదా. ఇప్పుడు చెబుతాను నేనండి, సంఘం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే అండి, ఇదేంటి పాస్టర్ గారు సువార్త చెప్పాలి కానీ మమ్మల్ని చంపేస్తున్నావు విడగోచబెట్టి అనుకుంటున్నారా? నేను సువార్త కంటే కూడా ఇప్పుడు ఇది చెప్పాలనుకున్నాను. మీకు స్తోత్రం చెప్పాలి. డాబా మీద బట్టలు ఉన్నాయి, పట్టు చీరలు ఆరేసావు, దుప్పట్లు ఆరేసావు, సరే అది తీసేయి. ఎగ్జాంపుల్ అది కరెక్ట్గా లేదు. ఇల్లు తగలబడుతుంది, ఇంటికి నిప్పు పడింది. గబా ఇంట్లోకి వెళ్ళి ఏం తెచ్చుకుంటావు చెప్పు? డాక్యుమెంట్స్, బంగారం, అంతే కదా, డబ్బు అవి తెచ్చుకుంటాం. అంతేగాని డాబా మీదకి ఎక్కి దుప్పట్లో బెడ్షీట్లు తెచ్చుకుంటామా? చెప్పరేంటండి? ఏది విలువైనయో కబాన్ వెళ్ళి అందుకొని బయటికి పరుగుతెత్తాం. అంతేగాని బీరువా పట్టు చెబుతాను, ఫ్రిడ్జ్ పాడైపోయింది, ఫ్రిడ్జ్ నా తల మీద పెట్టంటారా? ఇప్పుడు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఉన్న వరకు ఉన్న వాటిని జాగ్రత్తగా చేసుకోవాలి. అంతేనా? అప్పుడు సంపాదించడానికి ఏమైనా ప్లాన్ చేస్తావా? చెప్పండియా. పోయే రోజులు దగ్గర పడితే అప్పుడు ఏం సంపాదిస్తావు? ఉన్నోటిని కాపాడుకోవాయా.
ఈ పోయేటట్టున్నాయి. ఆల్రెడీ అటు కేసాడాడు, నిప్పు పెట్టాడు, పోతున్నాయి. వ్యభిచారం ఎక్కువైంది, ఇప్పుడు పాపిష్టి క్రియలు ఎక్కువైనాయి. ఉన్న వాటిని ఎదుర్కొని వాటిని ప్రభు రాకడకి సిద్ధపరచవలసిన పని ఇప్పుడు మా మీద ఉంది. హల్లెలూయా. నేనైతే సంపూర్ణంగా నమ్ముతున్నాను, అతి త్వరలో ప్రభు త్వరగా మంతరమే చూసిద్దని నా భయం. అసలు ఎట్లా నా భయం అంటే, వీళ్ళందరూ ఎలా సంఘంలో ఎన్ని రాజకీయాలు ఏమండి, ఎన్ని సంఘానికి వచ్చి ఒకరితో ఒకరు లింకులు. హలో, పోయినవారం కనపడలేదు, నువ్వు పాడతావని చూశాను, నీకు ఇవ్వలేదుగా. మధ్యలో అన్నని కానీ తమ్ముడు అని కానీ అక్కని కానీ లేదండి. సర్లే, రేపు ఉపవాస ప్రార్థనకు రా, రింగి. సైతానుల్లారా, దాని వెనకాల అన్నని కానీ అక్క అని కానీ మాట్లా ఇలా లేకుండా పరాయి స్త్రీతో పరాయి పురుషుడితో అంటే నీకేమవుతాడు? ఏమని అర్థం చేసుకోవాలా? ఎదుటోడు వినేవాడు ఎవరితో మాట్లాడుతున్నట్టు. అమ్మ చెప్పురా తల్లి, ప్రైజ్ లాడరా ప్రమీల, అదేలేమ్మా ఈ వారం పాడలేదులేరా, వచ్చే వారం పాడతాను. ఎంత బాగుంటుంది మాట. అన్నయ్య ఉపవాస ప్రార్థనకు వస్తావు కదా అన్నయ్య. అయినా ఆడోళ్ళు మగవాళ్ళకు ఫోన్ చేయటం ఏంటి సంఘంలో? అంత అవసరమా? ఏం పాస్టర్ గారు, న్యాయం చెప్పండి. ఇది సంఘానికి ప్రభు రాకడలో చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది. మీరు ఏమున్నా అనుకోండి, నేను పిచ్చోడిని అంటారా? నేను ఒక 40 సంవత్సరాలు ముందు వెనకాల పుట్టాల్సినటువంటి వాడిని ఇప్పుడు పుట్టానంటారా? ఎదవనంటారా నేను? అవును కదా మీ దృష్టికి? అదేంటి నా బిడ్డ, ఇప్పుడు రేపల్లో వచ్చేటప్పుడు నాకు వచ్చేటప్పుడే దర్శనం వచ్చింది, ఆకాశము నుండి మన్నా కురిసినట్లు నాకు వచ్చింది, ఆశీర్వాదం కురుస్తుంది, ఒక్కొక్కరికి ప్యాకింగ్ చేసి ప్రభు ఇచ్చినట్లు నాకు వచ్చింది బిడ్డలారా అంటే, మీరు ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఒట్టి చప్పట్లు ఎరగదీసేవాళ్ళే. ఒట్టి చప్పట్లు వినండి, నేను అనుసరించిన దాన్ని మీతో చెప్పడంలా స్తోత్రం చెప్పాలి. ఇక్కడ 3 మాటలు ఇందాక చదివాము. అప్పుడు ఆ స్త్రీ దీన్ని కాపాడుకోవడానికి 3 మాటలు చెప్పి 3 పద్ధతులు ఉపయోగించింది. ఫస్ట్, దీపము వెలిగించింది. స్తోత్రం చెప్పాలి. దీపము వెలిగించింది అంటే దాని అర్థం ఏమిటి? నీ వాక్యమే నా పాదములకు దీపం అన్న. ఇప్పుడు సంఘాలకు ఏం కావాలి? వాక్యం కావాలి. ఎప్పుడైతే వాక్యం ఉంటుందో అక్కడ ప్రజలు బ్రతుకులు బయటపడతాయి. దీపము వెలగాలి, అక్కడ వాక్యం ఉండాలి, ఉపదేశం ఉండాలి. ఉపదేశము లేదో జీవితాలు సర్వనాశనం అయిపోతాయి చీకట్లో. దీపం వెలిగిన వెంటనే ఊడ్చిందట. ఊడ్చిందా? ఊడ్చే మనిషి చీకట్లో ఊడ్చిందా, వెలుతురులో ఊడ్చిందా బ్రదర్? ట్యూబ్ లైట్ వేసి చీపురు తీసుకుంటాం అంతేనా? చీకట్లో ఎక్కడతో పెడితే అక్కడ పెట్టి ఊడుతామా? మీరు చెప్పండి అమ్మ, ఊడుతారు కదా? వాక్యం ఉన్న దగ్గర, వెలుగున్న దగ్గర చెత్త కనిపించింది. గమనించండి, వెలుగులేని దగ్గర చెత్త ఏం కనపడుద్ది? ఎప్పుడైతే వాక్యం, ఏ సంఘములో వాక్యం ఉంటుందో అక్కడ లోపాలు కనిపిస్తాయి. అది సరి చేసుకుంటాం, దాన్ని ఊడ్చేస్తాం, తగలబెట్టేస్తాం. హల్లెలూయా, దరిద్రం వదిలిపోయింది. చెత్త ఊడుస్తూ జాగ్రత్తగా ఎతికిందట. జాగ్రత్త ఎవరికి? సేవకుడు జాగ్రత్తగా ఎతకాలి, సంఘము జాగ్రత్తగా ఎతకాలి. ఎవరికి వాళ్ళే జాగ్రత్త. నీ గురించి నేను జాగ్రత్త కాదు, నా గురించి నువ్వు జాగ్రత్త కాదు,
ఎవరి గురించి వారమే. నాలో ఏమన్నా చెత్త ఉందా, నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా సరిచేసుకుని అది దొరికినప్పుడు సంతోషం వచ్చింది. ఇప్పుడు అప్పటి వరకు దుఃఖమే నీకు. ఆ మారు మనసు పొందేంత వరకు దుఃఖమే, అప్పటి వరకు లోపమే, అప్పటి వరకు వెళ్తే, అప్పటి వరకు దిగులే, అప్పటి వరకు వేదనే. ఎప్పుడైతే దొరికిందో ఆ ఇంటి వారందరికీ తన చెలికత్తెలకు కూడా సంతోషం వచ్చిందట. హల్లెలూయా. ఎంతమంది దుఃఖంలో ఉన్నారో నాకు తెలియదు రాత్రి. నీ దుఃఖానికి కారణం నీ సమస్య ఏదో నాకు తెలియదు. అటన్నిటి నుండి విడుదల పొందాలంటే ఫస్ట్ నువ్వు మారు మనసు పొందాలి. స్తోత్రం చెప్పాలి. నువ్వు మారు మనసు పొందాలి. నీ కుటుంబం మారాలి, నీ పిల్లలు మారాలి, నీ భర్త మారాలి. అప్పుడు నీ జీవితంలో గొప్ప సంతోషం వస్తుంది. ప్రభు రాకడలో మనం సిగ్గుపడము. ఎంతమందికి అర్థమైంది? వెతికాడా, ఇసిరవతలేసాడా? ఎతికిందా, నెలలో కట్టేసిందా, మళ్ళీ తీసుకొని కట్టేసిందా, గూట్లో పెట్టిందా కదండి? మరలా నువ్వు పైకి లేస్తావు. ఇక్కడికి వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఆభరణం దానికి విలువ వచ్చేసింది, అన్నిటితో కలిసేసింది. ఆ మహానుభావుడు త్వరగా రాబోతున్నప్పుడు ఇది కూడా ఆయన దృష్టిలో పడింది. స్తోత్రం చెప్పాలి. అది మంచ కిందో కంచ కిందో అక్కడో ఇక్కడో చెత్తలో చెదారం ఉంటుంది, దాని ముఖం విడి చూస్తాడు. నీ కొరకు ప్రయాసపడుతుంది సంఘం. నువ్వెక్కడ తప్పిపోయావో, ఏ మూలన పడిపోయావో, ఏ చెత్త కింద పడిపోయావో, ఏ డస్ట్బిన్లో ఉన్నావో అని జాగ్రత్తగా ఎతికి నిన్ను తీసుకొని వచ్చేది ఏంటంటే, నిన్ను ఆ మహోన్నతుడైన పెళ్లి కొడుక్కి నిన్ను పెళ్లి చెయ్యాలని. అది మా తిప్పలో. అసలు మీరెవరో నేనెవరినో మా సంఘానికి ఎలా చెప్పుకోవాలి, కానీ మీకు చెప్పడానికి మీ సంఘానికి మీరు చెప్పుకోవాలి, కానీ మాకు చెప్పడానికి నువ్వెవడో అన్నట్టు చూస్తున్నారు కదా. హల్లెలూయా. మీ సంఘ కాపరైనా నేనైనా దేవుడు నియమించిన పనివారం. స్తోత్రం చెప్పాలి. అప్పుడప్పుడు వంట మాస్టర్ని మారుస్తాడు పాస్టర్ గారు. తెలుసా మీకు ఆ విషయం? ఏనా వంట మాస్టర్ని మారుస్తారు కదా, మార్చరా? రోజు ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ఇళ్ళలో వండుకుంటాం. ఇంట్లో చిన్న ఫంక్షన్ జరుగుతుంటే ఏం చేస్తాం? ఇందాక నేను లేసరికి కృష్ణదాస్ వండుతున్నాడు. వంట మాస్టర్ మారితే టేస్ట్ మారి. అదే పప్పుచారు, అదే వంకాయ కూర, అదే చికెను. ఏం వండితే ఒక రకంగా ఉంటుంది, ఆ వండితే ఒక రకంగా ఉంటుంది. అందుకని రోజు తిని వాళ్ళకి నోరు సైజ్ ఉందని నా బోటోళ్ళను నీ బోటోళ్ళను వంట మాస్టర్ని మార్చాడైనా. పెద్ద వీరులు అనేం కాదు. అర్థమవుతుందా? ఇందులో మీరు అంత సీరియస్గా చూడాల్సిన అవసరం కూడా లేదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి. నువ్వేం తక్కువైపోలా. వంట మాస్టర్ గారు నీకు తెలిస్తే ఇంకా ఏమన్నది, మరి మంచి వంట పెట్టు. స్తోత్రం చెప్పాలి. ఎవరు తీసుకున్నా ఆ దినుసులే, ఎవరు తీసుకున్నా ఆ పప్పులే, ఈ పప్పులే, ఇందులో చెబుతారు. కాకపోతే ఒక్కొక్కరేమో ఏంటో తెలియదు, మరి ఎందుకు మారిద్దో తెలియదు, టేస్ట్ మారిద్దో, ఒకరు చెయ్యి మారగానే. స్తోత్రం చెప్పాలి. వాకింగ్ కూడా చెయ్యి మారింది అంతే. ఎవరు చెప్పిన సారాంశమైనదే. ప్రభు రాకడకు నువ్వు సిద్ధపడాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నువ్వు లోకంలో తప్పిపోలా. లోకంలో తప్పిపోయినాడు దుర్వ్యాపారం చేస్తాడు. లోకంలో తప్పిపోయినాడు వ్యభిచారం చేస్తాడు. లోకంలో తప్పిపోయినాడు పందుల దగ్గర ఉంటాడు. నువ్వు పందుల దగ్గర లేవు, ఇంట్లోనే ఉన్నావు. అర్థమవుతుందా? నువ్వు లోకంలో లేవు, ఎక్కడే తప్పిపోయావు, ఎక్కడే కుట్రాలు చేస్తున్నావు, ఎక్కడే అసూయ పడుతున్నావు, ఎక్కడే రాజకీయాలు చేస్తున్నావు. తప్పిపోయినాడు కాదు, నువ్వు ఇంట్లోనే ఉండి తప్పిపోయావు. చిన్న కుమారులు అంటాడు కాదు. ఇక్కడ నువ్వు చేసే రాజకీయాలు, ఇక్కడ నువ్వు చేసే మాటలు, ఇక్కడ నువ్వు చేస్తున్న రాజకీయ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా. హల్లెలూయా. అన్ని చేస్తున్నావు ఎక్కడుండి, ఎక్కడా? ఇంట్లో. అదే ఆ స్త్రీకి దుఃఖం, ఆ దేవునికి దుఃఖం. అందుకని ఇలాంటి కోటాలలో మరలా తిరిగి నువ్వు
స్త్రీ యొక్క మెడలో కూర్చుదువుగాక. ప్రార్థన చేస్తాను. ఇంకా 7 నిమిషాలు టైం ఉంది. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం నేను ప్రార్థన చేసి పాస్టర్ గారికి ఇచ్చేస్తాను. అమ్మా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం నాయనా. ఈ రాత్రి నీ సన్నిధానానికి వచ్చిన నీ పిల్లలను మీరు దీవించండి ప్రభువా. నీ వాక్యం ప్రతి హృదయములో ఫలించనివ్వండి. మేము ఇంటిలో తప్పిపోయిన నాణెము వలె ఉండనివద్దు నాయన. నీ యొక్క సంఘము యొక్క పెళ్లి కుమార్తె మెడలో ఉండునట్లు కృప దయచేయండి. సంఘము యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొనివ్వండి. నీ దాసులు తండ్రి విజయరాజు గారిని, తన భార్య, పిల్లలను, సంఘాన్ని అంతటను కూడా దీవించండి. ఈ రాత్రి ప్రభువా, పేద బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి పేదరికము నుండి విడిపించండి. వారి అప్పులు, వారి సమస్యల నుండి విడిపించండి. మీకు అసాధ్యమైనది ఏముంది నాయన? అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థత పరచండి. జీవితంలో సమాధానము, శాంతి లేని వారికి శాంతినివ్వండి. రక్షణ దయచేయండి. చేరువున్న దైవ సేవకులని, సంఘ బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.